అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 40. ఈ 40 వచనాలలో ఉన్న వాక్యపు వృత్తాంతము మొదట తెలియజేస్తాను. తదుపరి వచన ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 3 అధ్యాయము నుండి 7 అధ్యాయము వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో సంఘము ఏర్పడిన తరువాత, అనగా పెంతెకొస్తు పండుగ తరువాత సంఘము విస్తరించుట ఆరంభించిన తరువాత యూదా మత నాయకులకు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుచున్న విశ్వాసుల సంఖ్య దినదినానికి పెరగటం చూచి సంఘము ప్రత్యేకముగా యూదయ ప్రాంతంలో యెరూషలేములో విస్తరించడం గమనించడాన్ని బట్టి యెరూషలేములో ఉన్నటువంటి యూదులు అనేక మంది క్రీస్తును వెంబడించటాన్ని బట్టి అసహనానికి, అభద్రతకు లోనైనటువంటి యూదా మత నాయకులు అపోస్తలులను బెదిరించుట, చెరసాలలో వేయుట, కొన్ని సందర్భాల్లో కొట్టడం, హింసించటం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే 7వ అధ్యాయంలో స్టెఫెను యొక్క హత్య జరిగింది. అపోస్తలుల వరకే పరిమితమైంది 3 నుండి 7 అధ్యాయాల మధ్య హింస. 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ హింస విస్తరించింది సంఘానికి. సంఘం దినదినాభివృద్ధి చెందుతోంది. యూదా మత నాయకుల యొక్క అసూయ, ద్వేషాలు కూడా దినదినము కూడా ఎక్కువవుతూ వచ్చాయి. వారి మతం పాడవుతుందనేటువంటి భావనలోనికి వాళ్ళు వచ్చారు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారి వలన ఏదైతే వారు అభ్యంతరపడ్డారో, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరూ చేయని అద్భుత కార్యాలు, దేవుని వాక్యము రెండూ కూడా తెలియచేసేవారు. ఆ రెండింటిని నివారించలేకపోయినటువంటి మత నాయకులు వారు ఆ విధంగా చేయలేకపోవటాన్ని బట్టి అసూయపడి వారు యేసుక్రీస్తును సంహరించడానికి ప్రణాళికలు చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ఆరోహణం తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి యూదయ, గలిలయ ప్రాంతాలకు చెందినటువంటి ఆయన శిష్యులు అద్భుతమైనటువంటి కార్యాలు చేయటం ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయటం ప్రారంభించారు. సూచక క్రియలు చేయటం ప్రారంభించారు. ఆ నేపథ్యంలో మరింత అసహనానికి యూదా మత నాయకులు గురయ్యారు. అందుకే వారిని హింసించారు. అయితే సంఘం విస్తరిస్తున్న కొలది అపోస్తలులు మాత్రమే కాక అపోస్తలుల ఎదుట ఏర్పరచబడినటువంటి వారిలో ఫిలిప్ సహితం అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. అంటే సంఘం కూడా అద్భుతాలలో, వాక్యోపదేశంలో భాగం తీసుకోవటం మొదలుపెట్టారు. దానితో ఈ హింస కూడా అపోస్తలుల వరకే పరిమితమైన హింస ఇప్పుడు సంఘానికి కూడా విస్తరించింది. 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆ కాలమందు సంఘానికి యెరూషలేములో గొప్ప హింస, శ్రమలు అనలేదు, గొప్ప హింస, గ్రేట్ వయలెన్స్ చోటు చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. 8వ అధ్యాయం 2-3 వచనాల్లో స్టెఫెను యొక్క సమాధి కార్యక్రమము అతని నిమిత్తం ప్రలాపించటం.
సమాధి కార్యక్రమం చారిటీ. ఆ దినాల్లో ధర్మకార్యంగా ఎంచేవారు. 8వ అధ్యాయం 4వ వచనంలో యూదయ సమరయాలలో దేవుని సువార్త సేవ చెదిరిపోయి వెళ్ళినటువంటి విశ్వాసులు చేయటం ప్రారంభించారు. వాళ్ళు ప్రకటనలు చేస్తూ సంచారం చేస్తున్నారు. 8వ అధ్యాయం 5వ వచనంలో సమరయలో ఉజ్జీవం వచ్చింది. ఫిలిప్ సువార్తికుడిగా వర్తమానాలు ఇవ్వటం ప్రారంభించాడు. 8వ అధ్యాయం 6 నుండి 8 వచనాల మధ్య ఉజ్జీవం కొనసాగింది. ఫిలిప్ ద్వారా అద్భుతాలు జరగటం ప్రారంభమైంది. 9 నుండి 13 వచనాల మధ్య గారడీ వాడైనటువంటి సీమోను ప్రముఖుడు, ఆ ప్రాంతంలో ఎలుమా అని పిలువబడినటువంటి వాడు, మహాశక్తి అని పిలువబడినటువంటి వాడు. ఇతడు ఏం చేస్తున్నాడు తెలిసిన, మారు మనసు పొందాడు. అందరిలానే బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. తర్వాత 14 నుంచి 17 మధ్యలో సమరయలోని విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందిన విధానం కనిపిస్తుంది. 18 నుండి 19 మధ్య గారడీ సీమోను ధనాపేక్షతో పరిశుద్ధాత్మ వరం తనకు డబ్బుకు ఇమ్మని అడిగినప్పుడు పేతురు అతన్ని ఖండించడం 20 నుండి 23 వచనాల మధ్య కనపడుతుంది. గారడీ సీమోను దేవుని తీర్పును గురించి పేతురు హెచ్చరించినప్పుడు భయపడి అపోస్తలులను తన నిమిత్తం ప్రార్థన చేయమని వేడుకోవటం 24వ వచనంలో కనపడుతుంది. సమరయ గ్రామాలలోనూ యెరూషలేములోనూ ఉజ్జీవం వచ్చింది అని 25వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. 26 నుండి 29 వరకు ఉన్న వాక్య భాగం ప్రాముఖ్యమైనటువంటిది. కందాకే రాణి ఇథియోపియా దేశానికి చెందిన రాణి కందాకే. ఆమె క్రింద ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడు. అతను యెరూషలేముకు ఆరాధనకు వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు ఫిలిప్పును పరిశుద్ధాత్మ దేవుడు అతని యొద్దకు తీసుకుని వెళ్ళారు. అతను పరిగెత్తుకొని వెళ్ళి రథాన్ని కలుసుకున్నాడు. రథం వెంబడి పరిగెత్తుతూ అతనితో సంభాషించాడు. ఆ సంభాషణలో ఫిలిప్పును నపుంసకుడు రథం ఎక్కించుకొని వివరణ అడిగాడు. వారి ప్రయాణంలో నపుంసకుడు చదువుతున్నటువంటి గ్రంథం యెషయా గ్రంథం. దానిలో 53వ అధ్యాయములోని విషయాలు అతను చదువుతున్నాడు. ఫిలిప్పు అతనికి సువార్త చెప్పి ఆ యెషయా భక్తుని యొక్క ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభువును గుర్చినవని అతనికి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఒప్పించారు. అతడు సువార్తను నమ్మి అక్కడ బాప్తిస్మం తీసుకున్నాడు. 36వ వచనం మొదలు 38వ వచనం వరకు అతడు బాప్తిస్మం కోరుకున్నాడు. బాప్తిస్మాన్ని ఫిలిప్పు ఇచ్చాడు. అలాగే 30వ అధ్యాయం 35వ వచనాల మధ్య వ్యక్తిగత సువార్థీకరణ ఉదాహరణ ఫిలిప్పు కనబడతాడు. 39వ వచనంలో ఆత్మ ఫిలిప్పును కొనిపోవటం. 40వ వచనంలో ఫిలిప్పు అజ్జోతులో కనపడ్డాడు. ఆ తర్వాత కైసరయ్యకు వచ్చాడు. అజ్జోతు జెఫా అస్కలోనుల మధ్య సముద్ర తీర ప్రాంతంలో ఉంది. ఒకప్పుడు దీన్ని అష్టోదు అని పిలిచేవారు. ఫిలిస్తీయుల ప్రాంతం ఇది. అష్టోదు దేవత గుడి అక్కడుంది. ఆ అష్టోదు దేవత పేరు దాగోను దేవత అనేవారు. ఫిలిస్తీ 5 పట్టణాల్లో ఈ పట్టణం కూడా ఒకటిగా ఉంది. ఇక మనం ఈ 8వ అధ్యాయంలో ఏముందో చూచాం. ఇక వరుస వచన ధ్యానంతో వాక్యమును దేవుని నుండి విందాం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున
అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఈ వచనం పదం పదం చదవాలి. ఆ కాలమందు అన్నప్పుడు మనకు పరిపాలనా విభాగములో గనుక మనం తీసుకున్నట్లయితే యెరూషలేమును హేరోదు పరిపాలిస్తున్నాడు. హేరోదు మనకు 12వ అధ్యాయం 1వ వచనంలో కూడాను హేరోదు కనపడతాడు. యాకోబును చంపించాడు హేరోదు. కనుక హేరోదు పరిపాలన దినాల్లో అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడి సువార్త ప్రకటిస్తున్న దినాల్లో, యెరూషలేములో సంఘము విస్తరిస్తూ వెళుతున్నటువంటి దినాల్లో, యెరూషలేములోని సంఘం ఇంకా సంఘం యూదయ సమరయాలలో చొచ్చుకుని వెళ్ళటం తర్వాత కనిపిస్తుంది మనకు. 7 అధ్యాయాల వరకు యెరూషలేములోనే జరిగిన సంఘటనలు లూకా గారు రికార్డ్ చేశారు కదా. కనుక 7వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి మొదటి హతసాక్షిగా స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపిన సన్నివేశం కనిపిస్తుంది. కొట్టారు, చెరలో వేశారు, అది కొంచెం తీవ్రత తక్కువ. కానీ రాళ్లతో కొట్టి చంపటం అనేది ఉంది చూశారు, తీవ్రత పెరిగింది. ఇక అది అపోస్తలుల నుండి సంఘానికి ప్రాకింది హింస. ఈ పర్సెక్యూషన్, గ్రేట్ వైలెన్స్ సంఘం మీద పడింది. సంఘం విస్తరించింది, సౌఖ్యంగా ఉంది. సంఘం సౌఖ్యంగా ఉంది ఎందుకంటారా? వారు తమ స్థిర ఆస్తులను అమ్ముకొని అపోస్తలుల పాదాల దగ్గర పెడితే, అపోస్తలులు కొందరిని ఏర్పరిచి పంచటం ప్రారంభిస్తే, సంఘములో చేరిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రతి అవసరం, అక్కర ఆ డబ్బుతో తీర్చబడుతూ వచ్చింది. ఇంకా అనేక మంది దానిలో భాగస్థులు అవటానికి ఇష్టం చూపించారు. రక్షించబడినటువంటి వారు వారి ఆస్తులు అమ్మి తెచ్చి సువార్తీకరణ నిమిత్తం అపోస్తుల పాదాల దగ్గర పెడితే, వివిధ సమస్యల్లో ఉన్నటువంటి వారు వాక్యాన్ని విధేయత చూపించినప్పుడు వారి అవసరాలను తీర్చబట్టం చూచి సంఘం సంఖ్యాపరంగా విస్తరించింది. మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడ నేను ఒక మాట కామెంట్ చెప్పాలి. మేము భారతదేశంలో ఉన్నాం. భారతదేశానికి సువార్తీకరణ కొరకు సహాయము విదేశాల నుండి వచ్చింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో అత్యధిక శాతం క్రైస్తవ సంఘాలు స్వయం ప్రతిపత్తి లేదా సెల్ఫ్ సపోర్ట్ అయ్యాయి. కానీ మునుపటి కాలమంతా కూడా విదేశం నుండి వచ్చినటువంటి డబ్బుతోనే మిషనరీలు సేవ చేశారు. ఒక అపవాదు సంఘం మీద ఉంది. అదేమిటంటే మత మార్పిడులు చేస్తున్నారు. వారికి ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, డబ్బిచ్చి, అవసరాలకు ఆదుకుని ప్రేమ చూపించటం ద్వారా అగాపే ప్రేమ రుచి చూచినటువంటి వ్యక్తులు విశ్వాసంలోనికి వచ్చారు. అది ఆత్మీయ అర్థం. భౌతికంగా కనబడుతుంది ఏమిటి? ధనం ఇచ్చి మత మార్పిడులు చేశారు అనేది ఒక అపవాదుగా కనపడింది. అట్లాగే ఇక్కడ కూడా అట్లాగే జరిగింది. సంఘము తన యొద్ద ఉన్న నిధుల చేత ప్రతి ఒక్కరి అవసరం తీర్చుకుంటూ పోయారు. ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ గాస్పుల్కు రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా అట్రాక్ట్ అయ్యారు. దానివల్ల జరిగింది ఏమిటి? యూదా మతం దినదినానికి బలహీనపడుతుందనే భావన మత నాయకుల్లో రావటం ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ సంఘం సంఖ్యాపరంగా వేల కొలది విస్తరిస్తోందో ఒకే పట్టణంలో, ఆ పట్టణంలో గలిబిలి ప్రారంభమైంది. ఒకరి పట్ల ఒకరికి విద్వేషాలు వచ్చాయి. ప్రభు బిడ్డలైతే శాంతి మార్గములో ఉన్నారు.
కనుక వారికి ఇవ్వబడిన బోధ ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపించటం. క్రీస్తు యొక్క బోధ అనుసరణ చేస్తున్నారు వారు. అందుకే వారి మీద విస్తారమైన హింస రేకెత్తించబడింది. అపోస్తలులు తప్ప, అండర్లైన్ చేసుకోండి, అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ కూడా కలవరం చెందిన వారై వారు సమరయ యూదయ దేశాల యందు చెదిరిపోయారు. దీనికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు చెదిరిపోయారు అనే పదం డయాస్పొరా అనే గ్రీకు పదం వాడాడు. చెదిరిపోవటాన్ని డయాస్పొరా అనే పేరు వాడాడు. అంటే గాడ్స్ మెథడ్ ఆఫ్ స్కాటరింగ్ ద గాస్పుల్ టు అదర్ ల్యాండ్స్. డయాస్పొరా అంటే ఇతర ప్రాంతాలకు సువార్త చెదిరిన వారి చేత వెళ్ళినటువంటి అనుభవాన్ని డయాస్పొరా అన్నారు గ్రీకులో. ఇది దేవుని ప్రణాళిక. గాడ్ యూజ్డ్ ద హంటర్ మెథడ్ ఇన్ చర్చ్ టు రీచ్ జెంటైల్స్. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొద్దకు సువార్త వెళ్ళటానికి సౌఖ్యంగా యెరూషలేములో ఉన్నటువంటి సంఘం, ఆరాధన చేస్తూ సంతోషంగా ఉన్న సంఘాన్ని ఒక్కసారిగా హింస చేత కదిపి దేవుడు వారిని యూదయ మరియు సమరయ దేశాల్లో చెదిరిపోయేట్టు చేశాడు. సమరయ అన్య దేశం. యూదయలో యూదులున్నారు, సమరయలో అన్యులున్నారు. యూదులకు సువార్త వెళుతోంది, అన్యులకు కూడా సువార్తను పంపించాడు దేవుడు. దట్ ఈస్ కాల్డ్ డయాస్పొరా. ఇక 2-3 వచనాల్లో స్టెఫెను యొక్క సమాధి కనబడుతుంది. చూడండి, స్టెఫెను యొక్క సమాధి భక్తి గల మనుష్యులు చేసినట్లుగా కనబడతారు. స్టెఫెనుకి కుటుంబం ఉంది. ఆ స్టెఫెను కుటుంబానికే పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు బాప్తిస్మం ఇచ్చానని ఒప్పుకున్నాడు. కానీ స్టెఫెను యొక్క సమాధి సమయంలో అతను హతసాక్షి చేయబడినప్పుడు ప్రజలు భయంతో వణికిపోయారు. ఒకవేళ కుటుంబీకులు హాజరు కాకపోవటం జరిగి ఉండవచ్చు కూడా. భక్తి కలిగినటువంటి మనుషులు కొందరు లేచారు. ఎందుకు ఇక్కడ భక్తి కలిగిన మనుషులను రాస్తున్నాడంటే, చనిపోయిన వారి యొక్క మృతదేహాన్ని సమాధి చేయుటకు పూనుకొనుట ధర్మకార్యము. ఇప్పటికీ కూడా ఎవరైనా పేదలు చనిపోయినప్పుడు వారి యొక్క మట్టి ఖర్చుల కొరకు, సమాధి పెట్టె కొరకు సహాయం చేయటానికి చాలామంది ముందుకు వస్తారు. ఎందుకంటే అది ఒక మంచి ధర్మకార్యం. ఆ రోజున కూడాను స్టెఫెను యొక్క సమాధి భక్తిపరులైన మనుషులు చేశారు. బహుగా ప్రలాపించింది. యూదులలో 40 దినములు ఏడ్చే కార్యక్రమం ఉంది, అంగలార్పు కార్యక్రమం ఉంది. అది యూదా మతానికి చెందినటువంటి ఒక సంప్రదాయం, ఆచారం. ఎవరైనా చనిపోయినప్పుడు 40 దినాలు వారి కొరకు అంగలార్చి ఏడ్చి దుఃఖోన్ముఖులవుతారు. కనుక అటువంటి ప్రక్రియ వీళ్ళు కూడా చేశారు. ఎందుకంటే స్టెఫెను కూడా యూదుడే కదా. కనుక ఆ ప్రథమ అపోస్తుల కాలంలో పాక్షికమైనటువంటి ప్రదర్శన, అనగా ఒక పక్కన క్రిస్టియానిటీ, ఒక పక్కన జుడాయిజం, రెండింటి యొక్క మిక్స్చర్. పాత నిబంధన గ్రంథంలో భక్తులు అంగలార్చటాన్ని గురించి మనకు రాయబడినట్టుగా కనబడుతుంది. సో ఇక్కడ 3వ వచనంలో సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసి సంఘాన్ని పాడు చేస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు. సౌలు అను ఒకడు
బయలుదేరాడు. అతడే తరువాత పౌలుగా కన్వర్ట్ అయినట్టుగా 9వ అధ్యాయం మనకు అపోస్తల కార్యముల గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. స్టెఫెను చనిపోయినప్పుడు సమ్మతించిన అధికారిగా కూడా అతడే ఉన్నట్లుగా 7వ అధ్యాయము మనకు చివరి వచనం మనకు తెలియచేస్తుంది. అతని చావుకు సమ్మతించిన వాడుగా సౌలు కనబడతాడు. ఈ సౌలు ఇంటింట జొచ్చాడు. చూడండి, పెర్సెక్యూషన్ వచ్చేటప్పటికి ఇంటింట జొచ్చి అంటే జొరబడి విశ్వాసులను పట్టుకొని పురుషులు స్త్రీ భేదం లేకుండా ఈడ్చుకొని కొందరిని చెరసాల్లో వేయించి, కొందరిని హింసించి, కొందరిని చంపేస్తూ సంఘాన్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. గమనించారా? యెరూషలేములో గృహాలలోనికి వెళ్ళి విశ్వాసులను హింసించటం ప్రారంభించారు. మనకు మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవ సంఘాల మీద హింసాకాండ 2024వ సంవత్సరాన్ని కుదిపేసింది. భారతదేశంలో మణిపూర్ ప్రాంతంలో జరిగినటువంటి క్రైస్తవ సంఘం మీద హింస తీవ్రమైనటువంటి హింస. ప్రజలు పట్టణాలు గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు పారిపోయినటువంటి దుస్థితి. అనేకమైన క్రైస్తవ ఆలయాలు దగ్ధం చేసిన స్థితి, క్రైస్తవ గృహాలు దగ్ధం చేసిన స్థితి, మిషనరీలను కొందరిని చంపేసిన స్థితి, స్త్రీలను మానభంగం చేసినటువంటి దుస్థితి, నగ్నంగా ఊరేగించినటువంటి దుస్థితి మణిపూర్లో 2024లో భారతదేశంలో సంభవించింది. దేశం అట్టుడికిపోయింది. దేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కన్నీరు కార్చి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. కనుక మీరు గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సంఘానికి శ్రమ వచ్చింది. దేవుడు సంఘాన్ని శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు. సంఘము అంటే, సంఘములో ఉన్న కొందరికి ఒక అభిప్రాయం ఏంటంటే, యేసుక్రీస్తును నమ్మిన వారికి శ్రమలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు రావు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తును నమ్మినందున వారికి శ్రమలు వచ్చాయి. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 4వ వచనము నుండి మనకు చూస్తున్నప్పుడు, యూదయ సమరయాలలో దేవుని యొక్క వాక్యము సంచారము చేస్తూ చెదిరిపోయి వెళ్ళిన వారు ప్రకటన చేస్తూ వెళ్ళినట్లుగా కనబడుతుంది. చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేశారు. సువార్త వాక్యం, సువార్త వాక్యం, సువార్త యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ పునరుద్ధానాలు. దేవుని వాక్యము యేసుక్రీస్తు మెస్సియా అనే ధృవీకరణ. పాత నిబంధన గ్రంథములోని లేఖనములను ఉటంకిస్తూ సువార్త యొక్క సత్యాన్ని ప్రబలేటట్టుగా ఆనాటి విశ్వాసులు దేవుని వాక్యం పట్ల తర్ఫీదై వారు సంచారం చేశారు, ప్రకటన చేశారు. 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సమరయ అన్య ప్రాంతం. ఈ ప్రాంతానికి కూడా సువార్త విస్తరించడం ప్రారంభించింది. యూదయ ప్రాంతం, సమరయ ప్రాంతాల్లో ఉజ్జీవం రావటం ప్రారంభించింది. ఎందుకు ఉజ్జీవం అన్నామంటే 6వ వచనంలో జనసమూహాలు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూచినందున అతను చెప్పిన మాటల యందు ఏకమనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాయువు కలిగిన వారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందారు. ఆ సమరయ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. సమరయుల మీద యూదుల ఆధిపత్యం లేదు. ఎందుకంటే యూదులకు సమరయులంటే అసహ్యం. కనుక సమరయలో సంఘం వ్యాపిస్తే
యూదులకు అభ్యంతరమే ఉంటుంది. యూదులకు అభ్యంతరం లేదు. యూదులకు యూదా మతం వరకే ఇబ్బంది. సమరయులు విగ్రహారాధికులు, కొండ మీద ఆరాధన చేసేవారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ప్రభువుతో మేము కొండ మీద ఆరాధిస్తామని చెప్పింది కదా. కాబట్టి సమరయులకు సువార్త వెళ్ళటం, సమరయులు సువార్త ప్రకటించిన ఫిలిప్పు ద్వారా సువార్తను స్థిరపరచుటకు జరిగినటువంటి అద్భుత కార్యాలు, పక్షవాయువు కలిగిన వారు బాగుపడటం, కుంటివారు బాగుపడటం, అనేకులు స్వస్థత పొందటం, అపవిత్రాత్మలు కేకలు వేసి వదిలిపోవటం, ఇవన్నీ కూడాను ఆ సువార్తను బలపరిచాయి, స్థిరపరిచాయి. ఫిలిప్పు చెప్పిన మాటల యందు లక్ష్యము, విశ్వాసము ఉంచటానికి ఈ సూచక క్రియలు, అద్భుత కార్యములు కారణమయ్యాయి. అందువలన ఆ పట్టణంలో సంతోషం కలిగింది. సువార్త ప్రకటన చేసినప్పుడు సంతోషమే కలుగుతుంది. ఎందుకంటే మనుషులు పాపము యొక్క చెర నుండి విడిపించబడతారు, రోగము నుండి విడిపించబడతారు, ఆర్థిక చెర నుండి విడిపించబడతారు, సాతాను యొక్క కబంధ హస్తము నుండి విడిపించబడతారు, విమోచించబడతారు. కనుక వారి యొక్క స్వేచ్ఛ, వారి స్వతంత్రాలు, వారి ఆత్మలో కలిగినటువంటి నూతన ఆనందం వారితో పాటు ఇతర కుటుంబాలకు కూడాను సంతోషదాయకమే. ఒక వ్యక్తి రక్షించబడితే ఆ కుటుంబం అంతా సంతోషిస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తిలో పాపమును గుర్చినటువంటి లక్షణాలన్నీ చచ్చిపోతాయి. పాపము చేయటానికి ఉపక్రమించేటువంటి దుస్థితి అతడు విరమించుకుంటాడు. వ్యసనాలలో ఉన్నవాడైతే వాటిని మానుకొని సక్రమంగా బ్రతుకుతాడు, నీతిగా బ్రతుకుతాడు, పరిశుద్ధతతో బ్రతుకుతాడు. కనుక సువార్త ఒక వ్యక్తిలో మార్పు తెస్తుంది. అతని మతాన్ని మార్చదు, అతని యొక్క మనసును మార్చేస్తుంది సువార్త. కనుక సువార్తను నమ్మినటువంటి వారు వారి మనసులను మార్చుకొని, జీవితాలను మార్చుకొని, పాపము జోలికి వెళ్ళక పరిశుద్ధతతో జీవించటం ప్రారంభిస్తారు. అందువలన పరిసర ప్రాంతాల వారికి ఆనందమే ఉంటుంది. ఇక 9వ వచనం మొదలు 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో, సీమోను అని ఒక మనుషుడు లోగట ఆ పట్టణాల్లో గారడీ చేస్తూ తానెవడో ఒక గొప్పవాడిని అని చెప్పుకుంటూ సమరయ జనులను విభ్రాంతి పరుస్తున్నాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరూ అతనిని దేవుని మహాశక్తి అనబడిన వాడని చెప్పుకొని అతన్ని లక్ష్య పెట్టారు. సమరయులకు వాళ్ళు గారడీ సీమోనును లక్ష్య పెట్టారు అంటే నమ్మారు. అతడు చాలా గొప్ప శక్తి గలవాడు అనుకున్నారు. గారడీ సీమోను మెజీషియన్ ట్రిక్ మీద మెజీషియన్ చేస్తాడు. అందులో శక్తే ఉండదు. ఇంద్రజాలికుడు అంటారు చూశారు, అది గారడి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసేటువంటి విధంగా వేగంగా ఒక టెక్నిక్ ప్రకారం నమ్మింపజేస్తారు వాళ్ళు. అలా చేయటం ద్వారా అతడేదో గొప్పవాడేమో అనే భావం సమరయలో వ్యాపించి ఉంది. అతడు బహుకాలము గారడీలు చేస్తూ ప్రజలను విభ్రాంతి పరిచారు కాబట్టి వారు లక్ష్యముంచారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందారు. అయితే ఒక ప్రక్కన గారడీ సీమోను యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఉన్నప్పుడు ఫిలిప్పు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. గారడీ సీమోను తన ట్రిక్తో మ్యాజిక్స్ చేస్తున్నాడు, ఫిలిప్పు కూడా చేస్తున్నాడు. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. గారడీ సీమోను ట్రిక్కరీ, కానీ ఫిలిప్పు ట్రిక్కరీ కాదు, పరిశుద్ధాత్మ శక్తితో
అద్భుతాలను చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, దయ్యాలను వదిలించేస్తున్నాడు, పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేస్తున్నాడు. ఇది అతని వలన కలిగినది కాదు, దేవుని వలన కలిగినది. కాబట్టి ప్రజలు ఫిలిప్పు వైపు తిరగటం ప్రారంభించారు. బాప్తిస్మాలు కూడా తీసుకుంటున్నారు, సువార్తను నమ్మటం ప్రారంభించారు. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో దాని యొక్క ఇమీడియట్ ఎఫెక్ట్ ఏమిటంటే వినిన వారిలో విశ్వాసం వస్తుంది, విశ్వాసము వారిని విధేయతలోనికి నడిపిస్తుంది, విధేయత వారిని క్రీస్తు సంఘములో బాప్తిస్మము ద్వారా చేరుస్తుంది. 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి సూచక క్రియలు గొప్ప అద్భుతాలు చూచి విభ్రాంతి నొందాడు, ఆశ్చర్యపడ్డాడు. చూడండి, అక్కడ మీరు గమనిస్తే సీమోను కూడా నమ్మాడు. గారడీ సీమోను కూడా సువార్తను నమ్మాడు. నమ్మిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. సేవకుడైన ఫిలిప్పును విడవకుండా అంటిపెట్టుకున్నాడు. సూచక క్రియలు అద్భుతాలు జరగటం చూసినప్పుడు విభ్రాంతి నొందాడు. చూడండి, సమరయలో దేవుని వాక్యం ప్రజలు అంగీకరించారు. యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు ఈ వార్త చేరింది. ఫిలిప్పు సమరయలో సువార్తీకరణ చేస్తుండగా సంఘం ఏర్పడుతోంది అనే శుభవార్త విన్నటువంటి అపోస్తలులు పేతురును యోహానును వారి యొద్దకు పంపించారు. పేతురు యోహానులు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందాలని వారి నిమిత్తం ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. అంతకుముందు వారిలో ఎవరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండలేదు. వారు ప్రభువైన అయిన యేసునామాన బాప్తిస్మం వరకు మాత్రమే పొంది ఉండారు. కానీ పేతురు యోహానులు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. చూడండి, అపోస్తలులు సమరయను దర్శించారు. అపోస్తలులలో పేతురు యోహానులు వాళ్ళు సమరయలో ఉన్న సంఘాన్ని పరిశుద్ధాత్మ శక్తి క్రిందకు తీసుకుని వచ్చారు. సువార్తను నమ్మి బాప్తిస్మం పొందటం వరకే సంభవించింది, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన వరముల చేత నింపబడిన అనుభవం ఇంకా వారికి అప్పటికి కలగలేదు అన్నాడు. ఇవాళ సిద్ధాంతపరమైన వ్యత్యాసాలు ఉన్నవారు ఈ మాటల మీద కొట్టుమిట్టాడుతున్నారు, కొట్లాడుకుంటున్నారు. కొందరైతే పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడినటువంటి వెంటనే వారి హృదయాల్లో వస్తారు అని అంటే, వేరొకరు అలాగున కాదు, రక్షించబడి బాప్తిస్మం తీసుకున్న తరువాత ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను వారు పేతురు చేతులుంచగా పొందారు కనుక ఆ కార్యం వేరని వాదిస్తూ క్రైస్తవ సంఘాలు పెంటెకొస్టల్ సంఘాలుగా, బాప్టిస్ట్ సంఘాలుగా విడిపోయాయి. అర్థమవుతుందా? కనుక నేనైతే ఏమంటానంటే, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. నింపబడినటువంటి వారు దినదినము కూడా వారు విశ్వాసములో ఎదుగుతున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క జీవితాల్లో క్రియలు, వరములను ఆపరేట్ చేస్తూ ఉంటాడు అంటాను నేను. కనుక ఈ వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు పేతురు యోహానులు చేతులుంచక పరిశుద్ధాత్మ పొందారు. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి, చూడండి, చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ వచ్చాడు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి రావటానికి చేతులుంచటం కారణమా? అది వారి చేతులుంచటం అన్నప్పుడు వారి కంట్రోల్లో ఉందా? దాన్ని పేతురు ఖండించాడు కూడా. కనుక తనేమనుకున్నాడంటే, సీమోను పేతురు గారి ఎదుట, యోహాను ఎదుట డబ్బు పెట్టి, నేను కూడా ఎవడి మీద చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందేటట్టు నాకు కూడా అధికారం ఇవ్వండి. మీరెలా అయితే చేతులుంచగా పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడో అలాగా మీరు మీ కంట్రోల్లో ఉన్న హోలీ స్పిరిట్ని నా కంట్రోల్కి కూడా ఇవ్వండి అని డబ్బు పెట్టాడు.
అతనికి అర్థం కానిది ఏమిటంటే పేతురు యోహానుల కంట్రోల్లో హోలీ స్పిరిట్ ఉండడు. హోలీ స్పిరిట్ కంట్రోల్లో పేతురు యోహానులు ఉంటారు. అది గ్రహించక ద్రవ్యము చేత ఆ వరం సంపాదించాలనుకున్నాడు. ఎందుకంటే దాన్ని కూడా మార్కెట్ చేయటానికి అతడు ప్లాన్ చేసుకుని ఉంటాడు. ఆ కారణం చేత అతడు గద్దించబడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుందునని నీ వెండి నీతో కూడా తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. దేవుని వరమయ్యా ఇది. దేవుడిచ్చినటువంటి వరం, దేవుడు ఆపరేట్ చేసేటువంటి వరం. కనుక అపోస్టల్స్ యొక్క ఫ్రీ విల్ ఆపరేట్ అవ్వదు. హోలీ స్పిరిట్ గాడ్స్ ఫ్రీ విల్ ఆపరేట్ అవుతుంది. ఆయన చిత్త ప్రకారంగా ఆయన ఎవరిని దర్శించాలో వారిని దర్శిస్తాడు. దర్శించుటకు సేవకులను ఘనపరుస్తాడు. వారి ద్వారా ఆ కార్యం జరిగిస్తాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విమోచించింది దేవుడా మోషేనా అంటే ఏం జవాబు చెబుతారు? భౌతికంగా కనపడుతున్నవాడు మోషే అయినా వాస్తవంగా బయటకు నడిపించిన వాడు దేవుడు. కనుక ఇక్కడ కూడాను పైకి అపోస్తలులు కనబడుతున్నా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది దేవుని చేతిలో ఉండేది. అది మానవుల చేతిలో ఉండేది కాదు. అది వరము, అనగా ఉచితముగా విశ్వాసులకు దేవుడు అనుగ్రహించినటువంటిదిగా మనం అర్థం చేసుకోవాలి. నీ వెండి నీతోనే నశించునుగాక. అర్థమవుతుందా? వెండి నీతోనే నశించునుగాక. నీవు దేవుని వరాన్ని డబ్బిచ్చి సంపాదించాలనుకుంటున్నావు కనుక నీ వెండి నశిస్తుంది అన్నాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమున నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకో, మారుమనసు పొందు, ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. హృదయ ఆలోచన పాపముగా ఎంచబడింది ఇక్కడ. హిజ్ యాటిట్యూడ్ బిహైండ్ ద యాక్షన్. అతని క్రియ వెనకాల ఉద్దేశము తీర్పులోనికి వస్తుంది అని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ హృదయ ఆలోచన క్షమించబడాలి. నీ క్రియలను మనుషులు చూస్తారు, కానీ నీ క్రియల వెనకాల ఉన్న నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. దానిని బట్టి నిన్ను తీర్పు తీరుస్తాడు. కాబట్టి నీ హృదయ ఆలోచన క్షమించబడటానికి పేతురు గారు చెప్పినది ఏమిటంటే మారుమనసు పొందు, క్షమాపణ కోరుకో ప్రభువును. నీవు మారుమనసు పొంది నీ చెడుతనం మానుకొని ప్రభువును వేడుకో. ప్రభువును వేడుకో అంటే క్షమాపణ కోరుకో. నువ్వు క్షమించబడతావు. నువ్వు ఘోరమైన దుష్టత్వములో దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాలు, ఒక వ్యక్తి యొక్క వ్యతిరేక క్రియలు అతని యొక్క దుర్నీతిని, అతని యొక్క దుష్టత్వాన్ని సంఘం ఎదుట కనపరుస్తాయి. ఇవాళ చాలామంది దైవ సేవకులు అబద్ధానికి లోనవుతున్నారు, ధనాపేక్షకు లోనవుతున్నారు, తమది కాని దానిని ఆశించటానికి లోనైపోతున్నారు. అర్థమవుతుందా? కనుక అవి వారి హృదయాల్లో ఆలోచనలుగా ఉన్నప్పుడు, క్రియలలోనికి వస్తున్నప్పుడు వాటిని జాగ్రత్త తీసుకొని విసర్జించలేకపోతున్నారు. అటువంటి వారిని గుర్చే మీలో అనేకులు బోధకులు కాకుడి, బోధకునికి కఠినమైన తీర్పు ఉంది అని అన్నాడు ప్రభువు. సహోదరుడా, సహోదరి, పాపము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలోనైనా పాపానికి చోటు ఇవ్వకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మనం తెలుసుకోవాలి. అప్పుడు గారడీ సీమోను భయపడి, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి. కైండ్లీ హెల్ప్ మీ ఇన్ ప్రేయర్. మీరు నా క్షమాపణ కొరకు దేవుణ్ణి వేడుకోండి అని చెప్పి అపోస్తలులను వేడుకుంటూ పశ్చాత్తాపడుతున్నట్టుగా కనబడుతుంది.
సోదరుడా, సోదరి, సంఘంలో అనేక మంది తప్పిపోయిన వారిని కనపడుతూ ఉంటారు. వారిని హెచ్చరిక చేసి ప్రభు మార్గంలోకి నీవు తీసుకురావాలి వారిని, మరియు వారి నిమిత్తం నువ్వు ప్రార్థించాలని తెలియచేయబడుతుంది. 25వ వచనంలో, వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామాలలో సువార్త ప్రకటన చేస్తూ వచ్చారు. ఇక్కడ విధానం గురించి మాట్లాడబడింది. సమరయలో వారి నివాసం లేరు. సమరయ పట్టణాలలోనికి యెరూషలేము నుండి వస్తూ సువార్త ప్రకటిస్తూ మరలా యెరూషలేము కేంద్రానికి వెళ్ళిపోతుండేవారు. అదే విషయాన్ని ఇక్కడ మనకు రాస్తున్నాడు. ఇక 26వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని కనుక మనం చూస్తే, ఇథియోపియా మంత్రి కందాకే రాణి క్రింద ఒక ధనాగారం మీద ఉన్న నపుంసకుడైనటువంటి ఒక మంత్రి. ఐథియోపియా అంటే ఇథియోపియా కనుక ఇతడు బ్లాక్ మ్యాన్, నల్ల జాతీయుడు. ఇతడు యెరూషలేముకు ఆరాధన చేయటానికి వచ్చాడు. వచ్చి తిరిగి వెళ్ళిపోతూ గ్రంథాన్ని చదువుతున్నాడు. గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం అందులో చదువుతున్నాడు. ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత బోధించబడి నడిపించబడి ఆ మంత్రి గారిని కలుసుకోవటానికి పంపించబడ్డాడు. చదువుకుందాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్ము అని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చూడండి, గాజాకు పోవు మార్గం యెరూషలేము నుండి గాజా. గాజా ఫిలిస్తీ దేశం. యెరూషలేము నుండి ఫిలిస్తీ దేశానికి పోయే మార్గంలో అరణ్య మార్గం ఉంది. ఆ అరణ్య మార్గం దగ్గర వెళ్ళమన్నాడు ఫిలిప్పుతో. అతడు లేచి వెళ్ళాడు. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. ప్రభువు యొక్క దూత యొక్క ప్రత్యక్షతలు ఇక్కడ ఫిలిప్పు దగ్గర మనకు కనిపిస్తున్నాయి. అప్పుడు ఐథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నవాడు నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచూ ఉండెను. పాత నిబంధనలో నీ గ్రంథాలు బహుధనవంతులైన వారి యొక్క చుట్టల రూపంలో ఉండేవి. వాటిని వాళ్ళు పఠిస్తూ ఉండేవారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెబితే ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకున్నాడు. ఫిలిప్పును దేవుని వాక్యం ఎరిగిన వ్యక్తిగా ఆ నపుంసకుడు, అతని పేరైతే ఇవ్వలేదు, నపుంసకుడనే చెప్పారు. ఆ నపుంసకుడు గుర్తుపట్టాడు. నువ్వు చదువుతుంది ఏమిటో గ్రహిస్తున్నావు అనగానే ఇతనికి తెలిసి ఉండవచ్చు, అందుకే అలా అడుగుతున్నాడని అతడు అభిప్రాయపడి ఫిలిప్పును రథంలో ఎక్కి కూర్చోబెట్టుకున్నాడు. రథంలో కూర్చున్నామన్నాడు. అతను చదువుతున్న లేఖన భాగం యొక్క వివరణ ఫిలిప్పు అతనికి తెలియచేశాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా? చాలామంది బైబిల్ గ్రంథం చదివేస్తారు పైనుండి కిందకు, కానీ దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క మర్మము తెలుసుకొనుట వారికి చేత కాదు. ఇది ఘంటాపదంగా చెప్పచ్చు. ఎందుకంటే అనేక మంది బైబిల్ని అపార్థం చేసుకున్న వారు బైబిల్ని చదివి అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే దానిలోని డివిజన్ తెలియక, దానిలో దేవుని మాట ఏదో, దేవుని ఉద్దేశం ఏదో
దేవుని సేవకుని యొక్క పిలుపేమో తెలియక అపార్థం చేసుకున్నారు. కనుక దేవుని యొక్క వాక్యం కేవలం పఠనముతో తెలియదు. దానిని దేవుని యొక్క ఆత్మ వర్ణించినప్పుడే, వివరించినప్పుడే, సేవకుడు బోధించినప్పుడే అది అర్థమవుతుంది. అంతెందుకు ఆదివారం పూట మనం మందిరాలకు వెళ్తూ ఉంటాం. రెగ్యులర్గా చదివే బైబిల్ పోర్షన్సే మనందరికీ బైబిల్లో ఉంటాయి. కానీ వివరిస్తున్నటువంటి వ్యక్తి యొక్క వివరణ మనకు అర్థాన్ని పరిపూర్ణంగా తెలిసేటట్టుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం కేవలం చదువుట వలన మాత్రమే కాదు, దాని యొక్క వివరణ అత్యవసరం. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి నేను ఒక కామెంటరీ తయారు చేశాను. 1500 గంటల వ్యాఖ్యానం పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద వివరణ ఇచ్చాను. సోదరుడా, సోదరి, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహిస్తాను? అవును, చదివిన దానిని వివరించకపోతే, అర్థమయ్యేటట్లుగా మరొకరు చెప్పకపోతే ఏ విధంగా గ్రహిస్తాను? ఇవాళ అత్యధిక శాతం దైవ సేవకులు పామరులు ఉన్నారు. పామరులు అంటే వేదపరమైన పామరులు, అంటే దేవుని యొక్క వేదాంత విద్య విషయమైన పామరులు. వారికి దేవుని యొక్క వాక్యము యొక్క లోతు పరిపూర్ణంగా తెలియదు, దాని యొక్క అవగాహన పూర్ణంగా తెలియదు. కేవలము ఆరాధన పద్ధతులు మాత్రమే వస్తాయి తప్ప వాళ్లకు వాక్యము యొక్క వివరణ వారికి పరిపూర్ణంగా అవగాహనలో లేక అనేక సందర్భాల్లో వాక్యాన్ని ఇష్టానుకూలముగా వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తూ ప్రజల కన్ఫ్యూజన్కు గురి చేస్తుంటారు. అక్షరార్థమైనటువంటి అవగాహనకు వెళ్ళి వాక్యాన్ని అపార్థం చేసిన సేవకులు అనేక మంది లేకపోలేదు. కనుక వాక్యం యొక్క నిజమైనటువంటి అర్థం అక్షరార్థం కాదు, ఆత్మీయ అర్థం. ఆత్మ సంబంధమైన అర్థాన్ని పరిశుద్ధాత్మ చేత బోధించగలిగిన వాడు ధన్యుడు, బోధించగా నేర్చుకున్నవాడు మరింత ధన్యుడు. 32వ వచనం, అతడు లేఖనములో చదువుతున్నటువంటి భాగం ఏమిటనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు ప్రవక్తకు అనుమానం వచ్చింది చదివి, ఇది ఎవరిని గుర్చి? ప్రవక్త యెషయా తన గురించి చెప్పుకుంటున్నాడా, వేరొకటి గురించి చెప్పుకుంటున్నాడా? నాకు తెలియచెయ్యి అని ఫిలిప్పును బ్రతిమాలాడు. అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనాన్ని అనుసరించి అతనికి యేసును గుర్చిన సువార్త ప్రకటించెను. లేఖనాన్ని అనుసరించి ప్రకటన, ఆ లేఖనం యొక్క ఆ వివరణ ఎవరిలో నెరవేరినదో ఆ వ్యక్తి అయిన యేసు యొక్క వివరణ చెప్పటం ప్రారంభించాడు. వారు త్రోవలో వెళుతున్నారు, నీళ్లున్న చోటకు వారు వచ్చారు. నపుంసకుడు అడుగుతున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథాన్ని నిలపమని ఆజ్ఞాపించాడు. నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల నీవు బాప్తిస్మం పొందవచ్చు అని చెప్పి ఫిలిప్పు నపుంసకుడికి తెలియచేశాడు. ఆజ్ఞాపించను అనే చోట నువ్వు పూర్ణ హృదయంతో అంగీకరిస్తే నీవు బాప్తిస్మం తీసుకోవచ్చు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. వారు నీళ్లలో నుండి వెలుపలకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాడు. నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవను వెళ్ళాడు. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు, అవసరం లేదు కూడా. ఇక్కడ మనకు సేవకులకు ఒక హెచ్చరిక ఉంది. సాధారణంగా సంఘాల్లో కాపరులు ఏమనుకుంటారంటే, నేను బాప్తిస్మం ఇచ్చాను కనుక ఆ వ్యక్తి తన మరణ పర్యంతము ఇదే సంఘానికి తనకు బద్ధుడై ఉండాలని కోరుతూ ఉంటారు. అది ఇప్పుడు ఆచరణలో సంఘాలలో ఉన్న పద్ధతి కూడా. అది లీగలైజ్డ్గా, స్పిరిచువల్ లీగలైజ్డ్గా కొనసాగిస్తున్నారు. కానీ అలా లేదు అపోస్తలుల కాలంలో.
నపుంసకుడు బాప్తిస్మం తీసుకున్నాడు ఫిలిప్పుతో, మరెన్నడూ వారిద్దరు కలుసుకోలేదు. ఎవరి విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో వారు ముందుకు కొనసాగిపోయారు. కాబట్టి కొన్ని దురాచారాలను సంఘాలలో ప్రవేశపెట్టి నడిపించుకుంటున్నటువంటి దుర్గతి కూడా మనకి ఈ దినాల్లో కనిపిస్తుంది. ఫిలిప్పు యొక్క సువార్తీకరణ నపుంసకుని ప్రభువులోనికి నడిపించింది. సువార్త అనగా యేసును గూర్చినటువంటి మాటలుగా మనకు అర్థమవుతున్నాయి. యేసును గూర్చిన సువార్త, యేసును గూర్చిన సువార్త. యేసు లేకుండా సువార్త లేదు, యేసు లేకుండా సువార్త లేదు. అందుకే పౌలు గలతీయులకు రాస్తూ, ఇంత త్వరగా మేము ప్రకటించిన సువార్తను విడిచి భిన్న సువార్తకు తిరిగిపోవటం చూడగా మాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. అంటే యేసును మైనస్ చేస్తారు సువార్తలో. యూదులు యేసును మైనస్ చేశారు, మహమ్మదీయులు యేసును మైనస్ చేశారు. యేసు లేకుండా సువార్త, పరలోకానికి వెళ్ళొచ్చు యేసు లేకుండా అనేది యూదులు చెప్తారు, పరలోకానికి వెళ్ళొచ్చు యేసు లేకుండా అనేది మహమ్మదీయులు కూడా చెబుతారు. కానీ క్రైస్తవుడు యేసు లేకుండా సువార్త చెప్పడు. సువార్త యేసును గుర్చినదే చెబుతాడు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల వలన కలిగినటువంటి విమోచన దైవ పథకాన్ని గురించి సువార్త వర్ణిస్తోంది. కాబట్టి రక్షించబడినటువంటి వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము చేతనే రక్షించబడతారనేటువంటి సత్యము బైబిల్ గ్రంథం ధృవీకరిస్తోంది. ప్రభువు యొక్క ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, ప్రభువు యొక్క ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. అతడు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడుగా మరియు కొనిపోబడినటువంటి వాడిగా కనిపిస్తాడు ఫిలిప్. అంటే అతనికి యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాని యొక్క పోకడ గాలిని పోలుంటుంది అంటాడు. అంటే హీ డజంట్ నో వేర్ టు గో అండ్ హౌ టు గో. దట్ షుడ్ బి డిసైడెడ్ బై హిస్ లార్డ్. అది ఆయన దేవుని చేత నిర్ణయించబడుతుంది. కాబట్టి అపోస్తలులు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించబడినప్పుడు ఎలా వెళ్ళాలని ప్రభువుని అడగలేదు. అది వారి యొక్క చిత్తం కాదు, వారి ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక. దేవుడు ప్రయాణాన్ని చూసుకోగలడు, దేవుడు ప్రయాణము తర్వాత సువార్తీకరణ చూసుకోగలడు. కనుక ఇవాళ సువార్త మేమందరం ప్రకటిస్తున్నామన్నా కూడా ప్రకటింపజేస్తోంది ఆ ప్రభువే తప్ప మేము కాదు. పౌలు గారు అన్నట్లుగా కష్టపడింది నేను కనబడుతున్నా, నా యందు కష్టపడిన దేవుని కృప అన్నాడు. కనుక సువార్తికుడు భౌతికంగా గాడ్స్ రిప్రజెంటేటివ్గా మానవుడు మాట్లాడటానికి దేవునికి అవసరమైనాడు కనుక కనబడుతున్నాడు తప్ప కార్యమంతా జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఒక వ్యక్తిలో నిజమైన మార్పును తేగలిగినది దేవుని యొక్క ఆత్మ మాత్రమే అని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. 40వ వచనం, అయితే ఫిలిప్ అజ్జోతులో కనబడను. అజ్జోతు అష్టోదు అనే ఫిలిస్తీ పట్టణంగా కనబడుతుంది. ఇక్కడనే దాగోని దేవత గుడి ఉంది. మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతుంది కదా దాగోని దేవత. ఆ ప్రాంతం అది ఫిలిస్తీ ప్రాంతం. ఫిలిప్ అక్కడ కనపడ్డాడు. అక్కడ నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణాలన్నింటిలో సంచరిస్తూ సువార్త ప్రకటన చేస్తూ వచ్చాడు. ఎటువంటి మిషనరీ యాత్రలు చేశారండి అపోస్టల్స్ మరియు పెద్దలు. ఫిలిప్ కైసరయ్యకు వచ్చే వరకు కూడా పట్టణాలన్నింటా తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ క్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచిన వారికి బాప్తిస్మాలు ఇస్తూ సంఘాన్ని వృద్ధి చేస్తూ దేవునికి లోబడుతూ ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ అద్భుతమైనటువంటి ఫిలిప్ పరిచర్య 8వ అధ్యాయంలో కనబడుతుంది. ఇక్కడ మనం అధ్యాయాన్ని ముగించుకుంటున్నాము.